ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఎమ్మెల్యేకు సమన్లు జారీ చేసింది. ఎస్టీ మహిళా కార్పొరేటర్ సుజాత్ నాయక్ పై అసభ్యకర వ్యాఖ్యలకు చేసిన సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడంతో చైర్మన్ నేరెళ్ల శారద స్పందించారు. ఇక మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ మధు యాష్కితో హనీమూన్ కి వెళ్లారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సీరియస్ గా పరిగణించింది. కమిషన్ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. మరి నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వానోతు సుజాత అక్కపై మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేట అనిపిస్తా ఉంది. మరి ఈ రోజు మహిళా కమిషన్ కి రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని నేరెళ్ల శారదక్కని కోరడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, నేను ఒక హస్తినాపూర్ కార్పొరేటర్, గిరిజన మహిళను, నేను ఒక ట్రైబల్ ఉమెన్ను. నేను గెలిచినప్పటి నుంచి నాకు నానా విధాలుగా హింసిస్తూ నన్ను ప్రోటోకాల్గా ఇబ్బంది పెడుతూ నన్ను ప్రతి అడుగులో నన్ను హింస పెట్టుకుంటూ నన్ను ఇవాళ నిన్న మాట్లాడిండు. హనీమూన్ అనే పదానికి నాకైతే అర్థం తెలియదు. మరి ఒక భార్యాభర్తలు చేసిన వాడికి వేరే వాళ్లతోనే అంటగట్టి నన్ను కించపరిచేలా చేసావు. మరి అదే నీ ఇంట్లో నీ కోడలు ఉంది, నీ భార్య ఉంది. మరి రాజకీయ 30 సంవత్సరాల నుండి ఎవరెవరితోని హనీమూన్ చేస్తేనో ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు సుధీర్ రెడ్డి. నీ పదవి కావాలి అని వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నావు? నువ్వు రాజకీయంగా నీ పెండ్లానికి మీ అమ్మ హనీమూన్ చేస్తేనే కదా నువ్వు వేల కోట్లు సంపాదించినవేమోనని నేను అనుకుంటున్నాను. నీ ధ్వనికి సమాధానం చెప్పాలి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఎమ్మెల్యేకు సమన్లు జారీ చేసింది. ఎస్టీ మహిళా కార్పొరేటర్ సుజాత్ నాయక్ పై అసభ్యకర వ్యాఖ్యలకు చేసిన సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడంతో చైర్మన్ నేరెళ్ల శారద స్పందించారు. మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ మధు యాష్కితో హనీమూన్ కి వెళ్లారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సీరియస్ గా పరిగణించింది. కమిషన్ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటికే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవినేని సుధీర్ రెడ్డిపై ఎస్టీ కేసు నమోదైంది. నిన్న మహిళా కార్పొరేటర్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, దీనిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా ఇప్పటికే పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ఎస్టీ అట్రాసిటీ కేసు సుధీర్ రెడ్డి పైన నమోదు చేయడం జరిగింది. అనంతరం ఈ అంశం తీవ్రంగా వైరల్ కావడంతో ఉమెన్ కమిషన్ సైతం స్పందించి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీరును తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఉమెన్ కమిషన్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సుధీర్ రెడ్డికి సమన్లు జారీ చేసి ఉమెన్ కమిషన్ కి రేపు మీరు ఉమెన్ కమిషన్ ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సుధీర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపుతా ఉన్నాయి. ఒక మహిళా కార్పొరేటర్ ని ఈ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుడు సంకేతాన్ని ఇచ్చి, తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి మా మహిళా మనోభావాలను దెబ్బతీయడంతో కాకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా వ్యవహరించారు. కాబట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఒక పక్క దర్యాప్తు జరుపుతా ఉన్నారు. ఏ సందర్భంలో ఇతను మహిళా కార్పొరేటర్ ని దూషించాల్సి వచ్చింది, ఆ సమయంలో ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు చూసారా, లేదా ఏదైనా సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ గా మారిందా అనే ఒక కోణంలో కూడా మహిళా కార్పొరేటర్ దగ్గర నుంచి ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ రోజు ఉమెన్ కమిషన్ ఇదే ఘటన పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒక మహిళను ఇలా దూషించడము, కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి మహిళనే తప్పుడు దూషణలకు పాల్పడుతూ అగౌరవపరిచేటువంటి ప్రయత్నం చేసినందుకు సుధీర్ రెడ్డిని రేపు ఉమెన్ కమిషన్ ముందు హాజరయ్యి ఉమెన్ కమిషన్ ముందు ఈ వివరాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఏ సందర్భంలో ఇది మాట్లాడాల్సి వచ్చింది, దీని గల పూర్తి వివరాలతో సహా ఉమెన్ కమిషన్ ముందు హాజరవ్వాలంటూ కూడా తనకు సుధీర్ రెడ్డికి ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.